ఓ నల్లయ్య బావా అర్జున ఏమిటో ఈ అర్జున నీకోసమై చూసి చూసి మళ్ళీ పడుకున్నాను. అల్లిరాని బావా అల్లిరాని ఆ భ్రాంతి నుంచి విడలేదా? లేదు బావా. అయినా అర్జున ఒక మాట చెప్తా వింటావా? అర్జున ఎటు పోయిదివో విజయాని కొన ఎటు పోయిదివో విజయాని కొన అర్జున అర్జున నన్ను ఒక్కడే విడిచిపెట్టి వెళ్ళి ఉన్నావు. ఎక్కడికని వెళ్ళి ఉన్నావు? నీ కోసం అవి వేచి చూసి చూసి చాలాసేపు అవుచున్నాను. ఎక్కడికి వెళ్ళి ఉన్నావు? అవునా అవునా ఏమన్నావు? ఈ వనంబులో వింతలు చూస్తానికి వెళ్ళాను. అవునా? అల్లిరాని బావా. ఇంకా మర్చిపోలేదా? లేదు బావా. అవునా? అవునా? ఈ వనంలో ఉన్న వింతలు చూసి వచ్చాను కానీ అల్లిరాని అల్లిరానికి కావాలనుకున్నావా? అర్జున ఒక మాట చెప్తా వింటావా? ఒక మాట చెప్తా వింటావా? అర్జున మరుగు మరుదుకై మణికుండనములు తిరుగతకి నిజమా మరుగు మరుదుకై మణికుండనములు అర్జున నిజమా నములు తిరుగతకి అయినా ఆ యొక్క మరుగు మందుకై నీ చెవులకు ఉన్న మడికుందరం ఇచ్చున్నావు, నిజమేనా? మణికుందరం ఇచ్చున్నావా? ఎక్కడ? ఆ యొక్క వనంతరంలో ఉండేటువంటి ఎరుకల నాంచరికి ఇచ్చి ఉన్నావా? ఏ లేదు బావా. అయినా మరుగుమంది కోసమై ఆ యొక్క ఎరుకల వనితకు నీ చెవులకు ఉండేటువంటి మణికుండలం ఇచ్చి ఉన్నావా లేదా? నేను నాకు ఎరకలంటారని కలిసింది. అవునా? అయినా నేను నిద్రించి ఉన్నప్పుడు కలగని ఉన్నాను. కలలో కలలో కలగనవా? ఏమని? నువ్వు మణికుండనములు ఎలుకల నాంచానికి ఇచ్చినట్టు కలగని ఉన్నాను. నా స్వప్నంలో తెలుసుకున్నాను. అవునా? అవునా? అవునా బావా? కళ వస్తుంది. ఆ కళలో బకెట్ ధనం దొరికినట్టుగా పడుతుంది. తెల్లారి చూస్తే బకెట్ ధరం. అవును.
అంటే స్వప్నములో కనబడినది ఏది ఉండదంటున్నావా? అవును బావా. ఇది నిజమేనోయ్. మరి ఒక మాట చెప్తా వింటావా? అలిరాని నిన్ను చెరలో వేసిన కనులనే కలగతిగా. అలిరాని నిన్ను చెరలో వేసిన కనులనే కలగతిగా. అలిరాని నిన్ను చెరలో వేసిన చూడబోయి అయినా వల్లి అనే ఒక వనిత వచ్చి ఆ చెరసాల నుంచి నిన్ను విముక్తి చేసినట్టు నేను కలగను. చెరలో వేస్తే వేరే వనిత వల్లి అని వచ్చి నేను వినిపించింది. ఇది కూడా అబద్ధం అంటాను. అవునా? అబద్ధమే. ఏమిటో ఈ అర్జున? అవునా? అవునా? నేను అల్లిరాని చెరసాలలో వడలే. అవును. నేను ఎక్కడికి ఇదంతా ఇదంతా వట్టిది అంటావా? కుండలాలు అయితే కుందనములు ఇస్తే తప్ప నమ్మజాలవా? నమ్మను. అర్జున ఏమిటో అంత వెర్రివాడనుకుంటున్నావా ఏమి? అయినా చూడబోయి నా చేతిలో ఉన్న మణికుండలములు ఎవరివి? ఏమిటో ఎరుకల నాంచాలకి ఇవ్వలేదంటున్నావు, ఈ మణికుండలం నీ అంటున్నావు ఏమిటి? అంటే ఇప్పుడు ఎరుకల నాంచాలు కాదోయి, ఆ ఎరుకల నాంచాలు నీ మణికుండలం పట్టుకొని వెళ్ళిచుండగా చూసి ఉన్నాను. మా బావమర్ది అయిన అర్జుని అని ఆమె దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఉన్నాను. ఎందులకు ఈ అర్జున? సూటిగా చెప్పలేక బావా నేను మరుగుమందుగా ఇవ్వలేదు, నేను అనంతరమ్ముకు వెళ్ళలేదు అని ఇంకా నీవేమేమన్నావో చెప్పవలగినా? నేను పడుకొని ఉన్నానని గొల్లవాడు కర్రవాడు ఉట్ల వీడి పాలు ఉడికించుకున్న కర్రవాడు తర్వాయని గొర్రెను కాసినటువంటి గొల్లవాడు వానికి ఏమి తెలుసు? అల్లిరాని ప్రేమను కూర్పున ఏమన్నా ఆయనతో అనలేవా? ఏమన్నా నేను ముల్లవాడట ఒక్కటే అన్న బావ. ఒకటే అన్నాడు. ఒకటే ఒకటే అవును. కష్టం వస్తేనేమో కాళ్ళు పడతావు, కష్టం తీరని తదుపరి రాళ్ళను పడతావు. మారదు. లాస్ట్ మనకు మాత్రం సీరియల్ పట్టింది వాళ్ళు. ఇంకేమన్నా చూడబోయి ఆ టర్రాయని గొర్రెను కాసేవాడు ఆ యొక్క వనంతరమ్ముకు వెళ్ళిన నీరమ్ములు లేకుంటే ప్రవృత్తి వస్తే ఆ గొర్రె మురిగే చూసుకునే రకమని ఎన్ని నానా తెప్పులు తిట్టి అన్నాడు. ఇంకా అవునా? అరే ఆ గొర్రెవాడికి అన్నప్పుడల్లా గదొక్కటే అన్నయ్యని అన్నే వద్దాలేదు. ఆ గొల్లోనికి 16,000 మంది గోపికాస్త్రీలు, ఎడమండగులు, అష్టభార్యలు ఆయన మేనత్త రాధతో పుణ్యేసిన ఓవ్వ బైరాగి అని నానా మాటలు తిట్టి ఉన్నావు. ఇది కూడా అవును. ఒక్కొక్క మాట చెప్తుంటే ఇది ఒకటే అన్నానంటున్నావు. ఇన్ని మాటలు తిట్టి ఉన్నావు. ఇది నీకు న్యాయమైన అర్జున? ఒక్కొక్క మాట మెట్టెక్కిన విధానంగా నానా మాటలు నీ ఉన్నావు. నేను వెళ్ళిపోతాను. తప్పదంటావా? తప్పదు బాబా. అర్జున ఇక నీ మణికుంటున్నావు వేసుకో. సరే అర్జున, నీవు ఇంతగా బతిమాలుచున్నావు కావున నీవు నా యొక్క నేత్రములతో సమానమైనటువంటి వాడవు కావున నీకు
ప్రేమ గురించి అల్లిరానికి కావాలి కావాలి బాబా అంటున్నావు కానీ నాకు చక్కని ఉపాయం చెప్తా వింటావా? ఏ ఉపాయం? చూడబోయి కానీ ఆ. కన్నుల పడే ఉపాయం చెప్పకు. లేదోయ్, అయినా నేను ఒక గారడి వేషం వేస్తాను, ఆ, ఒక గారడి వాడిగా నేనైతాను, నీకు చక్కని సర్పంగా మారుస్తాను. అంటే నేను పాము కావాలా? ఆ చక్కని సర్పముగా మార్చుతాను. ఆ యొక్క సర్పాన్ని అంతముగా తయారు చేసి ఉంటాను. కావున అలిరాని చూసి ఈ సర్పం పైన ప్రేమ వ్యామోహం చెందుతాది. అప్పుడు ఆ రాత్రి సమయంలో ఆమె నిద్రించినప్పుడు ఆమెతో ప్రేమ చేయండి. నాకు అర్థం కాదు బాబా. నిన్ను అక్కడ ఉంచి వస్తాను, ఉంచి వస్తాను. కావున అంటే నన్ను సర్పంగా చేస్తావు. ఆ మరి అది అల్లిరాని తీసుకుంటుందా? తీసుకునే విధంగా నేను చేస్తాను ఉపాయం. మరి మళ్ళీ నాకు మానవ రూపం పెట్టా. నేను ఇస్తాను ఈ అర్జున, నీవు లేకుండా నేను ఉంటానా? సర్పం తయారు చేస్తే నాకు కాళ్ళు ఉన్నాయా చేతులు ఉన్నాయా? దాన్ని ఎట్లా ముట్టాలి? చూడబోయి అర్జున, బావా నీ కృపాకటాక్షమును నాకు వీక్షణమున ఈ రూపము రావాలంటే నీకు ఇప్పటిలాగా ఈ రూపం వస్తాది. సర్పము కావాలంటే సర్పముగా మారిపోతావు. అంటే అక్కడ నన్ను ఏమనకి తెలియదు. ఏమంటది అంతా నేను చూసుకుంటా. మళ్ళా మళ్ళా దాన్ని పిలుస్తావా? లేదు బావా, ఇక నేను చూసుకుంటాను అంతా. అంతా చూసుకుంటావా? ఆ, మంచిగా చూసుకుంటా. తప్పకుండా. మంత్రి మంచిగా చూసుకుంటాడట. అదే చూసుకుంటాడు ఇక మనకేది ఇక. ఆ? బాబా బాబా ఆ, మంచిగా చూసుకుంటాడు. తప్పకుండా. అయ్యా ఆ, మంచిగా చూసుకో. ఆ, సరే.